తగిన కాలమందు ఆయన మిమ్మును హెచ్చించున్నట్లు ఆయన బలీయమైన చేతి కింద దీన మనస్కులై ఉండండి. ఒక టైం ఉంటుంది. ఎప్పుడు నిన్ను ఆయన ఎత్తిపట్టాలో ఆయనకు తెలుసు. ఎప్పుడు నిన్ను వృద్ధిలోకి తీసుకొని రావాలో తెలుసు. ఎప్పుడు నీకు సమృద్ధిని వదలాలో ఆయనకు తెలుసు. ఎప్పుడు నిన్ను స్వస్థపరచాలో తెలుసు. ఎప్పుడు నీకు విడుదల ఇవ్వాలో తెలుసు. ఎప్పుడు నీ అప్పుల సమస్యను ఏ సునాలు కొట్టివేయాలో తెలుసు. అన్నీ తెలుసు. నీ బంధకాలు ఎప్పుడు తెంచేయాలో తెలుసు. నలుగుతున్న నీ హృదయానికి ఎప్పుడు స్వాంతనివ్వాలో తెలుసు. నీ ఆకలి తీర్చి సమృద్ధి, అనేక మంది ఆకలి తీర్చడానికి సమృద్ధి నీకు ఎప్పుడు ఇవ్వాలో తెలుసు. దానికి ముందు నువ్వు నేర్చుకోవాల్సిన అనుభవాలు ఉన్నాయి. నువ్వు ఎదగాల్సిన మెట్టుంది. నువ్వు ఎదుగుదలలోకి వచ్చే కొద్దీ, నువ్వు అనుభవాలు పొందే కొద్దీ, నేర్చుకునే కొద్దీ ఒకటొకటి అన్ని తన కాలమందు, తగిన కాలమందు, నిర్ణయ కాలమందు ఆయన కార్యం చేస్తాడు. వాస్తవంగా తొట్టు పడక ముందు చేసిన ప్రార్థన కాదు, డిస్టర్బ్ అయిన తర్వాత కూడా దావీదు చేసిన ప్రార్థన దేవుడు విన్నాడు. ఓకే, నువ్వు లైఫ్లో భంగపడవని గ్యారెంటీ ఏమి లేదు. నువ్వు జీవితాంతం అలాగే స్థిరంగా నిలబడతావని గ్యారెంటీ ఏం లేదు. తొట్టుపడే ఘట్టాలు నీ జీవితంలో ఎదురవ్వచ్చు. కాకుండా ఉండటానికి జాగ్రత్త పడాలి. ఇరుక్కోకుండా ఉండటానికి పారిపోవటం నేర్చుకోవాలి. శోధనలు జరిగే ప్రదేశాలకు వెళ్లకుండా తప్పించుకు తిరగాలి. అయినా సరే ఎంత జాగ్రత్తగా ఉన్నా, ఎంత మెళకువగా ఉన్నా, ఎక్కడో చోట ఒకవేళ నీ జీవితంలో భంగపాటు ఎదురైతే దాన్ని ఆధారం చేసుకొని నీకు దేవుని ముందు మొహం చెల్లకుండా చేయడానికి సాతాను పదే పదే నిన్ను శోధిస్తాడు. అప్పుడు గుర్తుపెట్టుకోవాలి, నేను గెలుపులో ఉన్నప్పుడే కాదు, నేను ఓడిపోయిన స్థితిలో ఉన్నప్పుడు కూడా దేవుడు నా ప్రార్థన వింటాడు అనే నిశ్చయత నీకు ఉండాలి.